MBBS in abroad. Apollo MedSkill 6 years of MBBS program will be completed in 35 lakhs only. మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన లిరిక్ రైటర్స్ అంటే ఎవరు చెప్తారు? లిరిక్ రైటర్సే అనే కాదు, రచయితలైనా పర్లేదు. ఎందుకంటే మనకి సినిమాలో చలంగారి ప్రస్తావన ఉంది. సో మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన సినిమా రచయితలైనా కానీ, కథా రచయితలైనా కానీ ఎవరి గురించి చెప్తారు? సినిమా రచయితలు అయితే కనుక ఆబ్వియస్లీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. ఓకే, అంటే అతను ఎలా అయితే ఏ స్టేజ్ ఎక్కినా గురుభ్యో నమః అని మొదలు పెడతాడో వాళ్ళ గురువులందరికీ, అతను ఒక రకమైన, అంటే నేను ఇటువైపు రావడానికి చాలా ముఖ్యమైన కారణం. వేటూరి గారు, ఆరుద్ర గారు, ఆత్రేయ గారు. నాకు వనమాలి గారి లిరిక్స్ అంటే కూడా చాలా ఇష్టం. ఫార్చునేట్లీ అతనితో పనిచేసి ఇప్పుడు అతనితో ఒక స్నేహం ఏర్పడింది నాకు. అంటే ఒకప్పుడు ఇష్టమైన అభిమాన స్వర రచయిత దగ్గర నుంచి ఈరోజు ఒక స్నేహితుడయ్యే అది నాకు దొరికింది. సినిమాటిక్గా విశ్వనాథ్ గారు అంటే కూడా నాకు చాలా ఇష్టం. ఓకే, అంటే తన పాత్రల్ని చెక్కే విధానము, కళకి ప్రాధాన్యత ఇచ్చే విధానము. జంధ్యాల గారు చాలా ఇష్టం. అంటే పద ప్రయోగాలు అతను వాడే విధానం కానీ, కొత్త కొత్త ఈవి గారు అంటే కూడా అంతే ఇష్టము. బాగా అంటే ఇంతమంది ఇష్టమైన వాళ్ళ పేర్లు చెప్పాను, కానీ బాగా ప్రభావితం చేసిందంటే మటుకు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. ఓకే, హ్యాండ్స్ డౌన్. అండ్ రచయితల విషయానికి వస్తే నేను ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, దేవరకొండ బాలగంగాధర్ తిలక్. అంటే ఎక్కడో ఆయన ప్రాణం ఎప్పటికీ నాలో ఉంటుంది అని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఓకే, అమృతం కురిసిన రాత్రి, ఉన్న తిలక్ కథలు చదివినప్పటి నుంచి. అండ్ శ్రీశ్రీ. అంటే శ్రీశ్రీ ఎలా అంటే చాలా ఆవేశపూరితంగా ఉన్నప్పుడు నాకు గుర్తొస్తాడు, కానీ చెమ్మ తగలాలి అన్నప్పుడు ఎప్పుడు తిలక్ ఉంటాడు నాలో. చలం ఎప్పుడు తట్టలేదా మిమ్మల్ని? చలం ఇస్ అ వెరీ డేంజరస్ గై అండి. అంటే అందుకే అడిగింది తట్టలేదా అని. అంటే నాకు ఎలా అంటే చలం, మణిరత్నం ఒకలా అనిపిస్తారు. ఓకే, వాళ్ళ నుంచి దూరంగా ఉండాలనుకుంటా నేను. ఎందుకంటే ఒకసారి అందులో పడ్డామంటే మనం అటే వెళ్ళిపోతాం, మళ్ళీ బయటకు వచ్చే అవకాశం ఉండదు. నేను మైదానం చాలా రీసెంట్గా చదివాను. ఓకే, ఒక 1 year బ్యాక్ చదివాను నేను మైదానం. చదివాక నేను చాలా డిస్టర్బ్ అయిపోయాను. ఎందుకంటే ఏమవుతుందంటే అండి, ఒక చిన్నపాటి హెల్ప్లెస్నెస్ వస్తుంది. ఇప్పుడు శ్రీశ్రీది అంటే మనం చదివినప్పుడు ఒక ఫైర్ ఉంటుంది, నీతో ఈ ఫైర్కి చాలా మంది నీకు తోడు ఉంటారు. తిలక్లో ఒక సెన్సిటివిటీ ఉంటుంది, తో కూడిన ఫైర్ ఉంటుంది. తిలక్ కత్తికి 2 వైపులా పదును ఉంటుంది. అంటే తిలక్ మాటలు ఎలా ఉంటాయంటే, ఎక్కడో ఏదో కథలో ఉదయం గురించి అతను చెప్పాలనుకున్నప్పుడు, రాత్రిని రంపంతో కోస్తే రాలిన పొట్టులా ఉంది వేకువ అంట. అలా పొడి పొడిగా అలా ఉంది వేకువ అని చెప్పడానికి తిలక్. సో చలం విషయానికి వస్తే ఏమవుతుందంటే, చలం గురించి ఇప్పుడు మనం చదివితే స్త్రీ పట్ల మనకు ఒక ఆవేదన వస్తుంది, ఆరాధన వస్తుంది, మనం ఒక్కరమే ఉండిపోతాం. అవును. అంటే అడగడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక్కరే ఉన్నారు, ప్రేమ కథలను ఇంత అద్భుతంగా చెప్తున్నారు. ఎక్కడో కాడ ఆ ప్రేమ మీ దాకా వచ్చి ఉంటుంది, ఎందుకు ఇంకా పెళ్లి దాకా వెళ్ళలేదు? అంటే ప్రేమ కథలను ఇంత బాగా చెప్పాలంటే అనుభవిస్తే కానీ చెప్పలేము. అది నాకు పర్సనల్గా అనిపిస్తుంది. సో ఏదన్నా బ్రేకప్ స్టోరీ ఉందా, లేకుంటే ఎందుకు ఇంకా పెళ్లి దాకా వెళ్ళలేదు? అంటే ఐ డోంట్ వాంట్ టు గో టూ మచ్ ఇంటూ డీటెయిల్స్, బట్ నేను ఒక ప్రశ్న అడుగుతాను. అంటే మనం కొన్నిసార్లు అంటే ప్రేమను మనం ఎంతగా అనుభవిస్తామంటే, జీవితంలో మనకు మళ్ళీ ఎప్పుడు ఇంకే వ్యక్తి మీద అది కలగదు. అది ఒకసారికే కలుగుతుంది, అది అలానే ఉండిపోతుంది. కలిగింది కాబట్టే కదా ఇలా ఉన్నాను. బ్రేకప్ అయినా అంటే ఈ రోజుల్లో ఎవరికి ఉండదండి, శుద్ధిలానే. మీకైతే ఒక సమాధానం దొరికే బ్రేకప్ అయిందా? సమాధానాలు నిజ జీవితంలో దొరకవు, అందుకే సినిమాలో పెట్టారు అంతే. అంటే వీఆర్ ఆల్, అంటే ప్రతి ఒక్కరి కథలో అర్థం కానితనం ఒకటి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, నాకు అర్థం కాకపోవచ్చు. సినిమాలో మనం ఆ క్లోజర్ ఇవ్వగలుగుతాం, నిజ జీవితంలో ఉండదు. అండ్ ఫణీంద్రనాథ్ శెట్టి గారి నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది? మీకోసం సినిమాలు తీసుకోబోతున్నారా, లేదు జనంకి అందరూ నచ్చే సినిమా తీయబోతున్నారా? అందరూ నచ్చే అనేది ఎప్పుడు ఒక ఏమంటారు దాన్ని, ఇట్స్ అన్ ఆక్సిమోరన్. అది అందరికీ ఎప్పుడు ఏది నచ్చదు. సరే, ఎక్కువ మందికి నచ్చే, ఇంకా ఓపెన్గా మాట్లాడాలంటే ఒక కమర్షియల్ సినిమా. అంటే ఒకటి, నేను కంప్లీట్ ఇండిపెండెంట్ స్ట్రక్చర్లో మనవి చేశాను సార్, కంప్లీట్ ఇండియాలో. నిజంగానే ఇప్పుడు ఇండియాలోనే చాలా పవర్ఫుల్ స్టూడియోస్, మైత్రితో నేను సినిమా చేశాను. అంటే నాకు 2 అనుభవాలు ఉన్నాయి చాలా బలంగా. సో థర్డ్ ఫిలిం అనేది
మళ్ళీ వెనక్కి ఇండికి వెళ్ళాలా, లేదంటే స్టూడియోతోనే చేయాలా, లేదంటే రెండు కలిపి ఏదైనా ఒక హైబ్రిడ్ మోడల్ క్రియేట్ చేసుకోవాలా, ఇంతకుముందు అన్నట్టు ఇటు ఆర్ట్ని అటు కమర్స్ని కాంప్రమైజ్ అవ్వకుండా చూసుకోవాలా అనేది నేను ఇంకా నావిగేట్ చేస్తున్నాను. అంటే ఆడియన్స్ పరంగానైతే నాకు ఈ వారం రోజుల్లో 1000 మంది నాతో అన్నమాట అదే, మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు అలాగే ఉండండి అని. అది నేను చెప్పుకున్నది కాదు, వాళ్ళు చెప్తుంది, వాళ్ళు అలాగే కోరుకుంటున్నారు. అలా ఉంటేనే సర్వైవ్ అవుతుంది నిజంగా ఆర్ట్, పోయట్రీ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇంత మనసుకు తాకగలిగే సినిమా అంటున్నారు. బట్ ఐల్ గివ్ ఇట్ సమ్ టైమ్. నాకు నెక్స్ట్ వచ్చేటప్పుడు ఏంటంటే నాకు లెగసీ ఫిల్మ్స్ చేయాలని ఉంది. లెగసీ ఫిల్మ్స్ అంటే 2 parts 3 parts ఉండే ఫిల్మ్స్, మనకి స్టార్ వార్స్లా ఇలాంటి వాటిలా కథ అలానే ఉంది. మేబీ అది తీసుకోవచ్చు, నేను తెలియదు. మొన్నటి వరకు క్రైమ్ అనుకున్నాను, బట్ 8 వసంతాలు రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ నేను వెనక్కి వెళ్ళి మనం ఎలా చెప్పాలనుకున్నామో అలాగే చెప్దాం. కాకపోతే ఈసారి జానర్ మారుస్తున్నాను. బట్ మీకు నచ్చిందే చేయండి, ఫాస్ట్గా చేయండి. ఎందుకంటే మీలాంటి ఫిల్మ్ మేకర్ చాలా రేర్. మీ దగ్గర నుంచి నెంబర్ ఆఫ్ మూవీస్ వస్తే ఎంతో కొంతమంది ఆలోచిస్తారు. ఇక్కడ ఒక సమస్య ఉందన్నమాట. ఇప్పుడు మీరు ఒక్కరు ఉన్నారు, మీతో పాటు ఒక 5-6 మంది దర్శకులు ఈ ఛానల్లో ఇలా ఒక క్రియేటివ్గా, ఒక సెన్సిటివ్గా కథలు చెప్పగలిగితే మార్పు అనేది చాలా త్వరగా వస్తుంది. ఎగ్జాక్ట్లీ, వెరీ వెల్ పుట్. దాన్నే మనం న్యూ వేవ్ అంటాం. నేను కోరుకునేది కూడా అదే. బట్ మన బ్యాడ్ లక్ ఏంటంటే నెంబర్ చాలా తక్కువ ఉంది. ఆ నెంబర్ అంటే చాలా మంచి హృదయానికి హత్తుకునే సినిమాలు తీసిన వెరీ యంగ్ ఫిల్మ్ మేకర్స్ కూడా కమర్షియల్ ఫిల్మ్స్కి వచ్చేసారు. ఇట్స్ వెరీ సాడ్. కానీ సి హూ ఆర్ వీ టు సే అండి, వాడు ఏం మాటలు పడ్డాడో, వాడు ఎంత కష్టపడ్డాడు, అంటే వాడు తెర మీద ఎవరెవరిని చూసి నేను ఇలా తీలేనా అని అనుకుని తీసాడో మనకు తెలియదు పాపం. సో నాకు చేతనైనంత నేను చేయడానికి ప్రయత్నిస్తాను. అండ్ ఒక వ్యక్తి గురించి మాట్లాడుకోకుండా ఇంటర్వ్యూ పూర్తి చేస్తే అది నిజంగా తప్పే అవుతుంది. మీ కెమెరామెన్ విశ్వనాథ్ రెడ్డి గారు, ఆయన పెళ్ళిళ్ళకి ఫోటోగ్రాఫర్ అని చెప్పి తెలిసింది. ఆ స్థాయి అక్కడి నుంచి ఈరోజు 8 వసంతాల సినిమా చూస్తుంటే ప్రతి స్క్రీన్ అంటే ప్రతి ఒక్క ఫ్రేమ్ కూడా ఒక పెయింటింగ్ అని ఏమన్నా వేసారా అలా అనిపిస్తుంది. మన రీసెంట్గా ఆయనకి అవార్డు కూడా వచ్చింది. సో ఆయన జర్నీ అంతా మీరు పక్కనే ఉన్నారు. ఆయన కష్టం డెబ్యూయే. అవును, మనము మీతోనే కదా. సో ఆయన వర్క్ గురించి ఏం చెప్తారు? విశ్వ ఎలా అంటే హీస్ ఫస్ట్ థింగ్ వాట్ ఐ లైక్ అబౌట్ విశ్వ, తను ఒక గీక్. ఓకే, అంటే కైండ్ ఆఫ్ టెక్ ఫ్రీక్, నర్డ్. అంటే కొత్తగా ఏ టెక్నాలజీస్ వచ్చినాయి, మనం ఇక్కడ ఎలా అడాప్ట్ చేసుకోవాలి వాటిని, లెన్స్ కానీ, లేకపోతే ఎక్విప్మెంట్ కానీ, కలరింగ్ ప్రాసెస్ కానీ, ఎక్స్పోర్ట్స్ కానీ, ఇవన్నీ ఎప్పటికప్పుడు బాగా తెలుసుకునే ఒక వ్యక్తి. నాకు అలాంటిది బాగా నచ్చుతుంది. ఇంకొకటి ఏంటంటే ఒకటి ఫస్ట్ డైరెక్టర్కి చాలా పవర్ఫుల్ విజన్ ఉండి ఎక్స్ట్రీమ్ ఆర్టిస్టిక్ ఎస్థెటిక్స్ ఉంటే అతను ఎవరితో పనిచేయడానికైనా అతనికి ఈజీ ఉంటుంది. హ్యావింగ్ సెడ్ దాట్ అలాంటి వాళ్ళు దొరకడం కూడా ఒకసారి అదృష్టం. నాకు ఇట్ హ్యాపెండ్ విత్ విశ్వ. అంటే పీపుల్ క్లియర్గా తెలుసు ఇది ఫణీంద్ర నర్సిటీ ఫ్రేమ్, ఇది ఫణీంద్ర నర్సిటీ విజువల్ అని, కానీ అది నేను తీయను, అది తీసే వ్యక్తి కూడా ఉండాలి. సో ఆ లాంగ్వేజ్లో ఇంకా చెప్పాలంటే అసలు విశ్వాన్ని నేను తీసుకుంది కూడా తన ఇన్స్టాగ్రామ్లో ఒకప్పుడు ఏదో పిట్ట ఫోటో పెట్టాడు. అది చాలా బ్లర్గా ఉంటుంది, ఏదోలా ఉంటుంది అది, కానీ నాకు అందులో ఆర్ట్ కనపడింది. నేను అది చూసి ఈ వ్యక్తి సినిమా తీయగలుగుతాడని నేను నమ్మాను.